शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। నిరీశ్వర నీరాగా. కాబట్టి రాగము లేకుండా ఉండటం అంటే అర్థమయ్యే ఉంది కదా. ఎక్కడి వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇలాంటి పరిణామాలు చెందే రాగం ఉండరాదు. అంటే అలాంటి తీవ్రమైన కోరికలు కానీ ఏవి ఉండరాదు. ఉండటం వల్ల నష్టమా అంటే నష్టపోయేది ఎవరో మీకు అనుభవమే. అనుభవం లేని వాళ్ళకైతే చెప్పాలి కానీ అనుభవం ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఎప్పుడైతే తీవ్రమైన కోరిక కానివ్వండి ఒక ఇది కానీ ఉన్నప్పుడు మీరు సఫర్ అయ్యారా లేదా అనేది ఎవరి జీవితాలు వాళ్ళకే. ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి. చెయ్యి చాచినంత వరకు అందే వస్తువులు మీరు సులభంగా తీసుకోగలుగుతారు. వంగి తీసుకోవటంలో కొంత ఇబ్బంది ఉంది కదా. అంటే అంత అసలు ఇబ్బంది పడనవసరం లేనటువంటి జీవితం అమ్మ ప్రసాదిస్తున్నప్పుడు దేనికి నీవు ఇలాంటివి చేస్తావని అర్థం. ఆ అమ్మని నమ్మితే సర్వం ఆవిడ. రమణ మహర్షి జీవితం మనకి ఎంతో మంది ఉన్నాయి. సరే ఇప్పుడు అద్వైతం అనండి, ఉన్నది పరబ్రహ్మం అన్న సిద్ధాంతం మన రమణ మహర్షిది ఇది చేసుకున్నాం కాబట్టి ఆయన జీవితమే ఉంది. పెరియవారిది. ఈ రెండు జీవితాలు చాలు. ఒక మఠాధిపతిగా ఆయన ఉంటూ కూడా ఆయన ఎప్పుడూ దేనికి కంగారు పడలేదు. ఆ యొక్క పరబ్రహ్మం మీద ఆయనకు అపారమైన విశ్వాసం. ఆయన చూసుకుని తీరుతాడు అని. అంటే ఆ దృఢ విశ్వాసం మీలో ఉన్నప్పుడు తప్పకుండా అన్ని జరుగుతాయి. మీరు దేనికి కంగారు పడాలి అంటే తీవ్ర ప్రయత్నం మానసికంగా కానివ్వండి శారీరకంగా కానీ మీరు అంతా కష్టపడవలసిన ఆవశ్యకత ఆయన కల్పించడు మీకు. అది గురువా పరబ్రహ్మమా లేదా మీరు ఆరాధించే దైవం అయినా సరే మూడు సమానమైనవే, పేర్లు వేరే. ఎలాగైతే ఒక మనిషికి ఒకళ్ళు అమ్మ అంటారు, ఒకళ్ళు కూతురు అంటారు, ఒకళ్ళు భార్య అంటారు, ఇన్ని అంటారు. వాళ్ళ సమర్థత ఏమిటో తెలిసిందే. అంతేగాని ఇక్కడ ఒక సమర్థత అక్కడ ఒక సమర్థత అను. అంటే దానిని బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటుంది. ఆ ధర్మాల ఆచరణ వ్యవహారంలో కొంచెం తేడా, అమ్మగా ఒకలాగా అలా ఉంటాయి. కాబట్టి రాగం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. రాగమధని, రాగమును అనగా కోరికలను నశింపచేస్తుంది. పరమేశ్వరి నీరాగా అనుట రాగములను నశింపచేయునంట సమంజసము. భక్తులకు వైరాగ్య ప్రధానమున వారి వారి రాగములను నశింపచేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అపార్థం ఏం చేసుకోకర్లా. అసలేం కోరికలు లేకపోతే ఎట్లాగండి అని. పొద్దునే లేవగానే టీ కాఫీలు తాగాలి కదండి అని. ఏం నష్టమే లేదు, అవి తాగొద్దని ఏం చెప్పలేదు ఆవిడ. టీ కాఫీల గురించి వేరేవి ఉన్నతమైనవి వదిలేయద్దండి. టీ తాగాకే క్లాస్ వింటాను అంటే క్లాస్ అయిపోతుంది కదండి. అందుకని ఆవిడని కనుక అంటే ఆ యొక్క పరమ విశ్వాసం ఉన్నప్పుడు మిమ్మల్ని కాస్త పొద్దున్నే లేచేటట్టు చేస్తుంది. మీరు టీలు తాగుతారు, క్లాసు వింటారు. అంతే తప్ప కోరికలు లేకుండా చేయటం అంటే అన్నిటి మీద వైరాగ్యం అంటే ఎంత ఉండాలో అంతనే ఉంచుతుంది. అతి సర్వత్రా వర్జయ్యేత్. మితిమీరినవి ఎప్పుడు కూడా చెడే. కాబట్టి ఆ మితిమీరిన కోరికలు మీలో లేకుండా చేస్తుంది. అంతే తప్ప మీకు అసలు కోరికలు ఏమీ ఉండవు. ఏమండి సన్యాసం స్వీకరించాలా, ఒక కాషాయం కట్టుకోవాలా, లేకపోతే ఏదా ఏమీ కట్టుకోవడానికి లేదా అంటే నువ్వు అన్నీ చేయొచ్చురా. కానీ వాటి యందు నీకు తత్పరత అంటే దాని యందు నీకు మోహం కలగదు. అమ్మో ఇది ఎలాగా అని ఏదో ఉంటుంది చూసారా, పట్టు చీర కట్టుకుంటే వెనకాల పీట పుచ్చు తిరుగుతారని పాడవకుండా. అలా అట్లా ఏముండదు. అంటే ఏది ధరించినా ఎంతవరకో అంతవరకే. బియాండ్ అంటాం కదా ఇంగ్లీష్ లో, ఆ బియాండ్ ఉండదు అని అర్థం. అందువల్ల ఇక్కడ ఆవిడ వైరాగ్య ప్రధానము అంటే అర్థం అదే. ఎంత కావాలో మితిమీరి తింటే ఏమవుతుందండి, ఆయాసం అవుతుంది, మళ్ళీ టాబ్లెట్ అసలు ఎన్ని గోలలు. ఏదైనా మితిమీర ప్రేమ అయినా సరే, మితిమీరినది ఏదైనా సరే. ప్రేమ ఎక్కువైతే అంటారు వాడికి పిచ్చిలు ఏంటి అంటారు చూసారా. బాహ్యంలోనే ఉంటుంది, ఎవరు దాని మీద శ్రద్ధ పెట్టరు. ఒక ప్రేమ ఎక్కువ ఉంది అనుకోండి ఏమంటారండి, ఒక కోరిక ఎక్కువైతే వాడికి మహా పిచ్చిలు ఏంటి అంటారు. మరి పిచ్చి ఏమన్నా మంచిదే?
అంటే మీరు వాడే పదములలోనే మీకు చక్కగా తెలుస్తుంది అది మంచిది కాదు, కానీ శ్రద్ధ ఉండదు. దాని వలన ఇహ రకరకాలు అనుకోండి. కాబట్టి ఎక్కడా కూడా పరబ్రహ్మం మీకు ఒక జీవితం ఇచ్చి ఇంకో జీవితం గడపమని ఏం చెప్పలేదు. మీకే ఎన్నో అనుభవాలు, ఎన్నోసార్లు శ్మశాన వైరాగ్యం కూడా కలిగింది. ఇలా రకరకాలు అయ్యాయి. అదే ఇక్కడ అదే ఏమన్నారంటే, ఒరే ఎందుకురా అనుభవించడం, హాయిగా ఆనందంగా గడుపు, నీకు లభించిన దాంతో తృప్తి పొందితే ఎంత హాయి అండి, దానికి మించింది లేదు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు అప్పటి వరకు వాళ్ళకి ఏది ఇచ్చినా ఏది వేసినా అన్ని బాగానే ఉంటాయి. వాడు ఏం గొడవ చేయడు, వాడికి చిరాగ్గా ఉంటే ఏడుస్తాడు, అంతే. అదే ఇక కొంచెం మొదలవుతుంది, నేను మొదలైంది ఇక వాడు చూడండి, ఇది వద్దంటాడు, అది వద్దంటాడు, అది కావాలంటాడు, ఇక మొదలవ్వలేదు. మీకు అంతే కదండి, అది సంగతి. ఏది భిన్నంగా లేదు. ఒక విషయం నందు రాగము కలిగినప్పుడు దానిని అనుభవించిన తృప్తి కలుగును, కాన రాగమునకు తృప్తి అనున్నది విరుద్ధమైనది. అందుచే రాగయుతునకు తృప్తి లేకుండా ఉండటం అనేది నిర్వివాదాంశం. ఇంద్రియములన్నీ బుద్ధివశమున ఉంటును. బుద్ధి అనున్నది ఇంద్రియ వశమున ఉండవలెనో ఆత్మను ఆశ్రయించి ఉండవలన అనున్నది బ్రహ్మ విద్యా శ్రవణ మనన మూలమున మాత్రమే తెలుసుకోగలుగుతారు. పరమేశ్వరి స్వరూపముగు బ్రహ్మ విద్యయే రాగమును మధించగలది అగుట పరమేశ్వరి రాగమధిని. రాగము కలిగినప్పుడు దానిని అనుభవించిన తృప్తి కలుగు, అనుభవించినప్పుడు మాత్రమే ఆ తృప్తి అక్కడికి ఆగుతుందండి. దాచుకోరు, మళ్ళీ తర్వాత ప్రయత్నిస్తారు, లేదా మళ్ళీ ఇంకోటి వస్తుంది. రాగం అంటే నథింగ్ బట్ కోరికేనండి. అది దేని మీద అనేది తర్వాత సంగతి. ఈ ఒక్కటి తీరితే చాలంటారు, తెలుసు కదా, అది రకరకాలు. కాబట్టి తృప్తి అనేది నీకు ఎప్పటికి కలుగుతుంది అనేది అసలు ఎప్పుడు చెప్పలేదు. అందుకనే తృప్తి లేకుండా అనేది ఆ భాష కొంచెం నిర్వివాదాంశము. రాగయుతునకు అంటే వాడికి ఎప్పుడు ఏవో ఒకటి ఉంటాయి. వాడికి తృప్తి ఎక్కడ కలుగుతుందండి? ఇది కాకపోతే ఇది, అది కాకపోతే అది, ఇక అసలు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. మీరు మీ జీవితాలేనండి, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పక్క వాళ్ళది వెళ్ళక్కర్లే, పురాణాలు ఎక్కర్లా, అసలు నిజంగా ఏ కథలో ఏవి అక్కర్లేదు. నీ జీవితం నీకు, పోనీ ఏదో ఫ్లాష్ బ్యాక్ జీవితం అక్కర్లేదు, నిన్నటి జీవితం తీసుకున్నా నీకు తెలుసు. నువ్వు నిన్న ఒక కోరిక నీకు తీరింది అన్నావు, ఇంకో కోరిక నీకు కలగలేదా? ఆలోచించుకో. ఇలా రకరకాలు చెప్పుకున్నా కదా. కోపం పోయిందండి, నాకు అసలు కోపమే లేదు, 3 రోజుల నుంచి అసలు కోపమే రాలేదన్నారు. ఆహా సరే, చాలా సంతోషం. అంతే, 4వ రోజు వచ్చిందిగా కోపం మళ్ళీ. ఆవిడే చెప్పింది, లేదండి నాలో ఉంది ఇంకా కోపం. ఎక్కడ పోతుందండి? మన మాట అవతల వాడు వింటే కోపం ఎందుకు వస్తుంది? విన్నా కూడా కోపం వస్తుందండి ఒక్కొక్కసారి. రాదు, సరిగ్గా చేయలేదని. నువ్వు చెప్పినట్టే కదా చేశాను అంటే నేను ఇలా చెప్పానా అని అంటారు. ఏదో ఒకటి కోపం రావడానికి పెద్ద రీజన్స్ ఎందుకండి? అందుకని రాగయుతునకు అన్నారు ఇక్కడ. రాగయుతునకు తృప్తి అనేది ఎప్పటికీ లభించదు. ఇంద్రియములన్నీ బుద్ధి వశంలో ఉంటాయి. బుద్ధి అన్నది ఇంద్రియ వశం ఉండవలెనో అంటే ఏది ఎలా చేయాలన్నది ఆత్మను ఆశ్రయించి ఉండవలన బ్రహ్మ విద్య శ్రవణ మనన మూలమున మాత్రమే. బుద్ధి గురించి ఏం చెప్తారంటే ఎవరి బుద్ధి వాడిది. ఒకడు ఇది అంటాడు, ఇంకోడు అంటాడు. అందరూ ఒకలాగా చెప్తారా మీకు? ఏం చెప్పరు. ఒకటి ఇది మంచిదంటే రెండో, ఇంకోటి మంచిదంటారు. ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరు కాదు, మీరు అందరు కూడా మంచి జ్ఞానులే కదండి. కాబట్టి ఆత్మను ఆశ్రయించాలా లేదా ఈ ఇంద్రియాలను ఆశ్రయించి ఉండాలా అనేది ఈ బ్రహ్మ విద్య అంటే అద్వైతం గురించి తెలిసిన వాడు నిర్ణయించుకోగలుగుతాడు. అంటే మంచి చెడులు విచారణ చేయగలిగిన వాడికే బుద్ధి కరెక్ట్గా ఉంటుంది. విచారణ చేయకుండా అదంతా ట్రాష్ అండి, ఎప్పుడో నేర్చుకోవచ్చు, ఇప్పటి నుంచి ఏమిటది అని అంటారు. లేదా అదంతా మన వల్ల అయ్యే పని కాదండి, ఏదో చెప్తూ ఉంటారు అలాగా, అయితే మటుకు ఇంతకి చెప్పిన వాళ్ళు ఆచరిస్తారా అసలు? ఇలా ఎన్నో రకాలుగా ఉంటుంది. ఎందుకు వీడికి దాని ఎందు ఇష్టం లేదు, రాగము లేదు.
తెలుసు, బ్రహ్మ విద్య తెలుసు. ఇలా ఉండకు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు బ్రహ్మ విద్య గురించి పక్కన పెడదాం. మీ జీవితంలో ఎన్నో మీరు అనకూడని మాటలు, చేయకూడని పనులు ఎన్ని చేయలేదండి? తెలిసి చేశారా లేదా? ఇప్పుడు తెలియకుండా చేసిన సంగతి పక్కన పెట్టండి. తెలిసి ఎన్ని చేస్తూ ఉన్నారు ఇంకా. మరి ఎందుకని మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేకపోతున్నారు? నిజంగా ఒక్కసారి గనక వివేక విచారణలు అంటారు. నిన్ను నువ్వు పరిశీలించుకో. అందుకే ముందు నేను తెలుసుకో అన్నారు. సత్ దర్శనము అంటే సత్యాన్ని తెలుసుకో. సత్యం అంటే ఎక్కడో లేదురా, నువ్వే సత్యం. నువ్వు మరి సత్యంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? అదే నేను ఎవరు, టూ యామ్. రమణ మరి అంతే, ఇంకేం చెప్పలేదు ఆయన. ఆయన అడిగిన వాళ్ళకే బోధ చేశారు. ఆ యొక్క దీక్ష కలిగిన వాళ్ళకనండి, ఆ రాగం నేనెవరో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆయన ఏదన్నా చెప్పారు. ఆయనకు అంత మాత్రమే విధించబడింది, పెరియవారికి ఒక రకంది విధించబడింది. ఇలా రకరకాలు. శంకరులకు ఒకటి విధించబడింది కాబట్టి ఆయన ఇటు ఆ యొక్క రూపాలు పొందిన భగవంతుడు గురించి స్తోత్రాలు చెప్పారు. అలాగే అద్వైతము చెప్పారు. రెండు ఆయన స్థాపన చేసి, ఎందుకంటే అక్కడ అప్పుడు ఆయన వచ్చిందే అందుకు. రకరకాలుగా అందరూ ఇచ్చేసుకుంటున్నారు. అది కాదురా, ఇగో ఇది అసలైనది. నువ్వు కనుక దేవుణ్ణి ప్రార్థన చేస్తే నీ కోరికల కంటే ఇగో ఇలా ప్రార్థన చెయ్యి. అందుకే ఎక్కడా కూడా ఇప్పుడు ప్రింటింగ్ లో శంకరాచార్య విరచితం వస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆయన స్తోత్రాల్లో ఎవరు చదివితే, అంటే ఏ భక్తుడు చదివితే ఆ భక్తుడు తాను స్వయంగా దాన్ని రచించిన అనుభూతి కలిగేటట్టుగా రాశారు. ఒక సౌందర్య లహరి తీసుకున్నా, ఏ స్తోత్రాలు తీసుకున్నా సరే, శివానంద లహరి కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా ఆయనవి చాలా ఉన్నాయి. నృసింహస్వామిది అయినా సరే, ఏవైనా సరే ఆ విధంగా, అంటే నువ్వే స్వయంగా ప్రార్థన చేస్తున్నట్టు మనకి. లేదా మిగతా వాటిల్లో ఆ చివరి లైన్లలో ఫలానా వాళ్ళు చేశారు ఇది అని ఉంటుంది. అనంగానే మీలో భక్తి ఆటోమేటిక్ గానే తగ్గిపోతుంది. మామూలుగానే భక్తి కుదరటం కష్టం, ఇంకా ఇదన్నంటే అసలు. కాబట్టి ఇక్కడ శంకరులు ఆ యొక్క అద్వైత స్థాపన, అంటే నువ్వు ఏది, ఉన్నవి రెండే. వశిష్ఠుల వారు చెప్పినట్టుగా ఆయన రాముల వారికి ఉన్నవి రెండే మార్గాలు రామా, ఇది కర్మ మార్గం, దీనివల్ల నీకు మళ్ళీ జన్మలు లభిస్తాయి, ఈ నీ దేహం ఉన్నంత కాలం నువ్వు అనుభవించక తప్పదు, ఇలాంటివన్నీ. ఇది ఒక కర్మ మార్గం. ఇక రెండవది ఉంది నివృత్తి మార్గం, అంటే అసలు కర్మే లేదు, నువ్వు కర్మ చేసినా చెయ్యనట్టే, ఈ విధంగా ఏది లభించిందో దాంతో అని చక్కగా చెప్పారు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి అదే బోధ చేశారు. చేసేప్పుడు ఈయన కూడా ఫస్ట్ రెండు చెప్పినప్పుడు జ్ఞాన మార్గము కర్మ మార్గం అన్నప్పుడు అర్జునుడు, స్వామి నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, అలా కాదా, అసలు ఏది శ్రేష్టమైందో నాకు చెప్ప. అందుకనే మోక్ష సన్యాసం అని చివరిలో ఆయన ఇంకా మళ్ళీ రెండు చెప్పలేదు, మోక్ష సన్యాసం అన్నారు. ఇదిరా నువ్వు పొందవలసింది, నువ్వు బాహ్యంలో ఎన్నన్నా చెయ్యండి, దేని గురించి అయినా, అటు ఇంకా అంటే ఆరోగ్యం కోసం అన్నా మిమ్మల్ని ఎవరిని నేనేం అంటలేదండి, మామూలుగా చెప్తున్నాను. మీరు ఎన్నన్నా చెయ్యండి, ఎన్ని లోపలికి వేయండి, ఎన్ని చెయ్యండి, బాహ్య ప్రపంచంలో ఎంతన్నా సంపాదించండి, ఎన్నన్నా చెయ్యండి, మీ అంటే మీరు కర్మ మార్గాన్ని వదలనప్పుడు మీరు ఏది అనుభవించాలో అది అనుభవించి తీరుతారు కదండి. అందులో ఏం సందేహం లేదు. ఇది అందరికీ తెలిసిందే, డాక్టర్లకు ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే అనుభవించక తప్పదు అది. దేహానికి, రమణ మహర్షి చెప్పినట్టుగా దేహానికి వస్తుంది అది. ఎందుకు దాని గురించి అన్నాడు ఆయన. ఆ ధీమా ఎవడుకుంటుంది? ఆ పరబ్రహ్మం ఎందు తత్పరత కలిగిన వాడుకుంటుంది. అమ్మని ఉపాసిస్ రాగమధిని అమ్ముంది కదండి, నాకేమిటి. అలా అంటే అంతటి ధీరత్వం ఉన్నవాడికి దేహానికి ఏదన్నా వచ్చినా కూడా వాడు హాయిగా నిర్వికార, ఏమి వికారాలు లేకుండా ఉండగలుగుతాడు, అంటే భయము లేకుండా ఉండగలుగుతాడు. దేని గురించి ఏది తాపత్రయపడక్కర్ల, సర్వము వాళ్ళు ఇచ్చేది. నువ్వు ఎన్నన్నా చెయ్యి, నీ కర్మలో కనుక అది లేకపోతే నువ్వు చేసిందంతా వృధానే అవుతుంది. బాహ్యం గురించి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆ వైరాగ్యం పరమేశ్వరి స్వరూపమగు బ్రహ్మ విద్యయే. కాబట్టి రూపం వేరు, విద్య వేరు కాదు. ఆ రూపాన్ని ఆరాధిస్తే నీకు లభించేది ఆ జ్ఞానం. బాహ్య ప్రపంచంలో మీరు ఒకరిని ఆరాధించిన, ఇష్టపడ్డ ఆ వ్యవహారాలు వేరు. కానీ ఈ అద్వైతంలో ఒక ఆరాధన చేసినప్పుడు, అంటే ఇప్పుడు మీరు ఒక రూపాన్ని ఆరాధిస్తే ఆ కేవలం అమ్మ నువ్వంటే ఇష్టం కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను,
అంతే. నాకు ఇది కావాలి అది అక్కడ ఏదీ లేదండి. కేవలం నీవు ఆ అమ్మ అంతే. అమ్మో అయ్యో ఎవరైతే వాళ్ళు అంతే ఉన్నారు. ఇదే పద్ధతి. నువ్వు గురువు మాత్రమే, నువ్వు పరబ్రహ్మం మాత్రమే. ఈ విధంగా ఎప్పుడైతే ఇదే సర్వస్వ శరణాగతి ఎప్పుడైతే అలా ఉంటావో నీకు ఏ రాగము అంటే నీకు ఏ కోరికలు ఉంటే మంచిదో నీకు తప్పేమీ లేదండి. కానీ ఏ కోరికలు నీకు నిజంగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు అవస్థ పడకుండా ఉండే కోరికలు ఎప్పుడూ నిన్ను ఏమీ చెయ్యవు. రోగాలు కూడా నిన్ను అప్పుడు ఏమీ చెయ్యవు. శరీరానికి ఏదో ఉంటుంది, వస్తుంది, పోతుంది. రోగాలు రావు. నేను అవన్నీ ఏం చెప్పట్లేదండి, రోగాలు రావు ఇంకోటి రావని. ఏది వచ్చినా సరే నీవు అనుభవించే విధంగానే ధైర్యముగా అవే ఇస్తారు. ఏం సందేహం లేదు. రమణ మహర్షి భయపడ్డా, పెరియవారు భయపడ్డారా? వస్తాయి దేహానికి. ఏమంటే అంతటి వాళ్ళకే వచ్చింది మేమెంత అని నిరసించటం కాదు, అలా నీరసించి వదిలేయటం కాదు. ఆ మహానుభావులు మనకి చూపించారు, ఒరే దేహానికి వచ్చింది పోతుందిరా, నువ్వు ఇలా ధైర్యంగా ఉండు, ఎందుకు తాపత్రయపడతావు. ఎస్, అలా ఎన్నో మామూలు న్యూస్లో కూడా చూస్తారు, వాళ్ళు దాన్ని జయించారు దీన్ని జయించారు. అవి చదివి ఆహా ఓహా అనుకోవటం ఎందుకు? కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టండి, అవన్నీ అనవసరమైన విషయం. మీరు అమ్మ ఉపాసకులు కాబట్టి ఉపాసన ఎలా చేయాలో చెప్తున్నారు. ఒక పూజ ఎలా చేయాలి, ఒకళ్ళని ఎలా ఆశ్రయించాలి, బాహ్యంలో కాదు. నేను చెప్పిన వీళ్ళ ముగ్గురు సమానమేనండి. కాకపోతే మనస్సు ఒక్కొక్కసారి గురువు దగ్గర, ఒక్కొక్కసారి అంటే ఇవాళ రేపు అలా అని కాదండి, ఒక జీవికి ఆ కనెక్షన్ ఉంటుంది. అంటే ఒక పరమాత్మ అయింది ఒక జీవి కలిగిందంటే ఏదో లింక్ ఉంటుందండి. అందరికీ అందరి మీద ఇష్టం ఉండదు, అలా అని ఇలా ఉండదు, ఆ కనెక్షన్ అన్నమాట. కాబట్టి ఒకరికి గురువు అంటే ఉండొచ్చు, ఒకరికి పరబ్రహ్మ సాక్షాత్తు నాకు ఇవన్నీ పెద్ద నమ్మకం లేదండి, ఏదో శక్తి ఉంది కదా ఆ శక్తిని నమ్మాను అనొచ్చు. ఒకళ్ళు అమ్మ అయ్య ఇలా ఏవో పేర్లు పెట్టుకోవచ్చు. కానీ ఏది పెట్టుకున్నా అదే దృఢ విశ్వాసంతో ఉండమని చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మ విద్యయే రాగమును మధించగలది అమ్మ మాత్రమే. మీరు ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటాను నేను ఇవన్నీ విన్నాను కదండి అని అనుకున్నప్పుడు మీరు మళ్ళీ ఇంకా వేరే ఆరాధన లేదు. రమణ మహర్షిలాగా వేరే ఆరాధన ఏం లేదు. చాలాసార్లు చెప్పినట్టు ఆయన పీఠాధిపతి కాబట్టి ఆయన తన ధర్మాన్ని తప్పలేదు. బాగా గుర్తుపెట్టు, ఆయన ఎప్పుడూ తన ధర్మాన్ని తప్పలేదు. ఎందుకంటే తాను పీఠాధిపతి కాబట్టి ఆ అధిపతి ఏది చేయాలో అవన్నీ ఆయన ఆచరించారు. ఎక్కడా కూడా నేను చేస్తున్నానన్న కర్తృత్వం తీసుకోకుండా చేశారు కాబట్టి ఆయన దేవుడు అన్నారు. నీవు కర్తృత్వం లేకుండా చేస్తే నిన్ను దేవుడే అంటారు. కర్తృత్వం అంటే అర్థం నీ ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడు నువ్వు కర్తృత్వం ఎలా కాకుండా నేను ఫలానా నేను కాబట్టి నా వల్ల ఇలా అన్నారా, అదే అనుభవించాల్సి. వాళ్ళు దేవుళ్ళు అయ్యారు అంటే అర్థం అదే. రాముడు దేవుడు అయ్యాడన్నా అంతే. కర్తృత్వం లేకుండా తన ధర్మాన్ని, భార్య వెళ్ళింది కాబట్టి తన ధర్మం అడిగారు, మేము ఏముందండి ఎంతసేపు అని, నో నేను భర్తని రక్షించవలసిన ధర్మం నాది కాబట్టి నేనే చేస్తానన్నాడు. హనుమంతుడు ఏమన్నాడు, తీసుకొచ్చేస్తానన్నాడు. అమ్మవారిని కూడా అడిగాడు ఆయన, అమ్మ నా భుజం మీద కూర్చొని నేను నీ కొడుకు లాంటి వాడిని తీసుకెళ్ళిపోతాను. ఆవిడేమంది, అది తప్పు నాయన, భర్తే వచ్చి రక్షించాలంది, ధర్మం. కాబట్టి ఆయన దేవుడయ్యాడు, హనుమంతుడు భక్తుడయ్యాడు, ఆయనని ఆరాధించారు. ఎందుకు? ఒక దాసభక్తి. కాబట్టి ఆ భక్తి దానివల్ల హనుమంతుడు కూడా ఆయన శరణాగతి పొందాడు రాముల వారికి. సరే ఆయన శివుడు ఇవన్నీ తర్వాత విషయాలు. నీకు కథలో నువ్వు సూక్ష్మం గ్రహించాల్సిన పద్ధతి ఇలా. అప్పుడు నీకు మనస్సు నిర్మలమవుతుంది. అసలుది కాకుండా వేరేది అర్థం చేసుకుంటే నీ సమర్థింపులు చెప్పుకుంటూ నానా గోలగా ఉంటావు. బయట ప్రపంచంలో అయినా అంతే, మీరు ఒకళ్ళు చెప్పింది సరిగా అర్థం చేసుకున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. అదే సరిగ్గా అర్థం కానప్పుడు అండి ఎన్ని గొడవలు అవుతాయి అంటే మీకు తెలిసిందే. అదే ఇక్కడ. కాబట్టి అలాంటి రాగాలన్నీ మధించే శక్తి కేవలం అమ్మకే ఉందని చెప్పారు. రాగమదిని కదండి, కొంచెం టైం పడుతుంది మరి. ఎందుకంటే అసలు ఇదంతా ఇక్కడే కదండి ఉంది. మసాలాలు సరిగ్గా వేస్తే కదండి ఒక తినే వస్తువు చక్కగా అవుతుంది. మసాలా చాయ్ పెట్టమంటే దొరికినవన్నీ వేస్తే ఎలాగండి? అది అందుకని అసలు ఇక్కడే మొదలవుతుందండి. కాబట్టి అది మీ కంట్రోల్లో ఉంటే, కంట్రోల్ ఉండడానికి అసలు ఉంటే కదా ఏదన్నా అని అనుకున్నారు అనుకోండి, గొడవే లేదు. హాయిగా లభించింది హాయిగా ఇచ్చేయండి.
రాగము ఇంద్రియ సంబంధమైనది. రాగములు అనంతాలు. అవి అనుభవమున తాత్కాలికంగా తృప్తి పొందినట్టులా కనిపిస్తాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. వీని అధిపతి అనదగు మనస్సును బ్రహ్మ విద్య అంటే అద్వైతం అండి. బ్రహ్మ విద్య శ్రవణ మననముల ద్వారా వైరాగ్య మార్ధమునకు మరల్చున్నది కాన పరమేశ్వరి రాగమధని. కాబట్టి ఒరే పర్వాలేదు. అందుకని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో మనకు అదే చెప్పాడు, పర్వాలేదురా నీ కోరికలతో నన్ను పట్టుకో, నీలో కోరికలు ఎంత మాత్రం ఉండాలో అంత మాత్రమే ఉంచుతూ నీకు తృప్తిని ఇచ్చే శక్తి నాకు మాత్రమే ఉందన్నాడు. ఆత్మకే ఉంది, మరి లేదా మీకు తృప్తి ఎక్కడండి? నైవేద్యం పెట్టేది అందుకే, ఒట్టిగా పెట్టరు దేవుడికి. కాబట్టి మీరు హాయిగా మంచిగా శుచి శుభ్రతతో నీకోసం చేస్తున్నాను స్వామి అని పెట్టండి, మీకు తృప్తి కలుగుతుంది. అలా కాకుండా ఎలా వచ్చిందో ఏమంటో ఇది పిల్లలకి ఇష్టం, అదే వాళ్ళకి ఇష్టం అంటే మీకు తృప్తి ఎక్కడ ఉందండి? తిన్న వాళ్ళకి తృప్తి లేదు, మీకు తృప్తి లేదు. బాగా ఆలోచించుకోండి, మీరు పెట్టే నైవేద్యాలు కేవలం పరమేశ్వరుడు కన్నా భావనతో చేస్తున్నారా, లేకపోతే ఏది చేస్తున్నారు? చేయించినా సరే నీకోసమే చేయిస్తున్నానమ్మా, నచ్చిందా అన్న ఈ భావన ఒకటి ఉందనుకోండి, మీకు పరమ తృప్తి లభిస్తుంది. అలా కాకుండా వీళ్ళ కోసం వాళ్ళ కోసం నా కోసం, ఈ నా కోసం అన్న అయినా కూడా తృప్తి ఉండదు. అరే వాళ్ళు కొంచెం సరిగ్గా రాలేదు, ఈసారి జీడిపప్పులు కొన్ని ఎక్కువ వేసుకుందాం అనిపిస్తుంది. అనుకుంటారు కదా జీడిపప్పులు ఎక్కువ వేసుకున్నారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు పిల్లలు ఉంటే పరమాణాల్లో జీడిపప్పుల కోసం దెబ్బలాడుకోరండి, నాకు రెండే వచ్చాయి నీకు ఒకటే వచ్చాయి, దెబ్బలాడుకుంటారు కదా పిల్లలు. చూడు వాడికి ఎక్కువ వేసావు నాకు తక్కువ వచ్చాయని, చాలా సహజంగా జరిగేది. అందుకని కొంచెం వివేకం ఉన్న తల్లులు ఏం చేస్తారు, అందులో కలపకుండా విడిగా పెట్టి టకటక 4 వేశారు, గొడవే లేదు. అప్పుడు తల్లికి కూడా 4 వస్తాయి. అది సంగతి. కాబట్టి ఇది ఇంద్రియ సంబంధమైనది, తాత్కాలికంగానే తృప్తి, ఆ క్షణమేనండి. మళ్ళా ఇంకా ఉందా అని అడుగుతారు, తినేదైతే ఏదో ఇంకా కొనుక్కోవాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏవో చూడాలి, ఇంకా ఏదో. ఎన్ని రకాలండి కోరికలు, ఒక రకంగా ఉందా చెప్పండి అసలు? అబ్బే వస్తూనే లేదు. కాబట్టి అలాంటివన్నీ కూడా ఈ బ్రహ్మ విద్య శ్రవణ మనన అంటే ఇదొక రకం. ఇక్కడ కూడా బ్రహ్మ విద్య అంటే అమ్మ రూపం అన్నాడు. మనం విడిగానే అద్వైతమే చదవాలని రూల్ ఏం లేదండి. ఇక్కడ బ్రహ్మ విద్య స్వరూపమే అమ్మ అన్నారు. కాబట్టి నువ్వు అమ్మని కనుక సర్వస్వ శరణాగతి పొందినా నీకు అదే ఇస్తుంది. మిమ్మల్ని ఇప్పుడు మీలో కొంతమంది మేమేం వేరే పుణ్యాలు చేయలేదండి ఏదన్నా అలా అన్నా, పూర్వజన్మది కొంత ఉన్నా, ఏది ఉన్నా కూడా ఆ అమ్మని మీరు ప్రార్థన చెయ్యటం వల్లే కదా. అమ్మ అంటే ఇక్కడ మీరు ఆరాధించే దైవం ఏదైనా సరే కదా, అప్పుడు కదా మీరు ఈ మార్గంలోకి రాగలిగారు. లేకపోతే మార్గంలోకి ఎలా వచ్చారండి కదా? ఎవరు మిమ్మల్ని ముక్కుపట్టి లాగలేదు, లేకపోతే ఇక్కడ ఏమి ఆఫర్స్ ఉన్నాయా చెప్పండి? ఆఫర్స్ ఏం లేవు కదండి. ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఆఫర్ ఏమిటి అంటే జన్మరాహిత్యమే. కాబట్టి జన్మరాహిత్యం ఆఫర్ పొందాలి అంటే మీరు ఎలా ఉండాలో శ్రవణ మనన నిధి ధ్యాసనలు అన్నట్టు. అంటే చక్కగా ఆ శ్రవణము చేయాలి, మననము చేయాలి, ఆ తర్వాత ఆచరణ పెట్టాలి. ఏది ఆచరణ పెట్టాలి అదే పెట్టాలి. అంతే తప్ప మళ్ళీ వేరే చెప్తే మీకు ఇది రాదు. ఆఫర్ ఒకటేనండి. ఈ ఆఫర్ ఇప్పుడు చూడండి, ఒట్టిగా సంక్రాంతికి, క్రిస్మస్ ఇలాంటి వాటి అలా డేట్ అయిపోదు, 15 రోజులు. అయితే వీటికి కూడా ఎక్స్పైరీ డేట్ లేదా? ఉంది. నువ్వు తెలుసుకున్నప్పుడే గనక దానిని శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటే వెంటనే నువ్వు చేయగలిగితే వెంటనే పొందేస్తావు. లేదనుకోండి, పోస్ట్ పోన్లు చేస్తూ ఉంటే ఈ లోపల దేహం అయిపోతుంది. దేహం గనక నశించిన తర్వాత వాళ్ళు ఇవ్వరండి. చెప్పుకున్నాం కదా అప్పుడు ఒకసారి, ఒక ఇద్దరు పాపం ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారట. వాళ్ళు చనిపోదాం అనుకున్నారు. ఒరే వద్దురా, ఇంటికి వెళ్తే వీళ్ళు కొడతారు, ఎందుకు వచ్చిన గోల అని. అప్పుడు రెండో వాడు అన్నట్ట, వద్దురా చనిపోతే మళ్ళీ పుడితే మళ్ళీ 1వ తరగతి నుంచి చదవాలి కదా, ఎందుకు వచ్చిన గోల, దెబ్బలు తినైనా సరే తర్వాత చదువుకుందాం అన్నట్ట. బానే ఉంది తెలివిగా. అవును మరి, తెలివిగా బానే ఉంది. జోక్ అయినా కూడా అందులో కూడా చక్కగా ఉంది కదా. ఈ ఐడియా వస్తుందా మనకి? రాదు కదా. మామూలుగా ఆలోచిస్తే ఆవేశంగా ఉన్నప్పుడు వీడెవడు కదా అనిపించింది. నిజంగా మరి మళ్ళీ మనిషి జన్మ వచ్చింది అనుకోండి, మళ్ళీ పాపం 1వ తరగతి నుంచి చదవాలి కదా వాడు. వాళ్ళంతా ఎందుకు వచ్చిన వాళ్ళరా, మళ్ళీ చదవాలి కదా ఇన్ని క్లాసులు, ఏదో లే కానీ దెబ్బలు తింటే తిన్నామన్నా. అదే విధంగా మీరు మళ్ళీ ఏ జన్మ ఎత్తారనుకోండి, ఎన్ని జన్మలో ఎత్తాలి మధ్యలో, వెంటనే మనుష్య జన్మ వస్తుంది ఏమిటండి? రాదు.
అంటే అంత ఉన్నతమైన ఆచరణ మీరు చేయగలిగితే వెంటనే సజ్జహ, వెంటనే ఉన్నత జన్మ అంటే మానవ జన్మల్లో ఉన్నత వచ్చి అప్పుడు సరే మోక్షం సంపాదించవచ్చు. కానీ అది చేశారో లేదో మీకే తెలుసు కాబట్టి మరి సరే కానివ్వండి, ఏదో ఒకటి మనిషి జన్మ వస్తుంది. వస్తే మరి పాపం పుట్టగానే రాదు కదండి. రాదు. వేరే వాళ్ళకి పుట్టగానే పువ్వు పరిమళించినట్టు అంటారు కానీ పరిమళించాలంటే విచ్చుకోవాలి కదండి. అక్కడ అసలు సూక్ష్మం అది. పువ్వు పుట్టగానే అంటే అది విచ్చుకున్న తర్వాత కదండి వాసన వస్తుంది. మొగ్గ వాసన వస్తుందా? ఒకసారి మొగ్గల వాసన చూడండి తెలుస్తుంది. ఇట్ విల్ టేక్ టైం అన్నమాట. కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత వాడి యొక్క ఆచరణ అలాగా. ఒక శంకరులైనా సరే కారణ జన్ములు కాబట్టి అని అంటే నువ్వు కారణ జన్ముడు అయితే నీకు అలాగే లభిస్తుంది. అందులో ఏం సందేహం ఏం లేదు. కాబట్టి నువ్వు కారణ జన్ముడుగా పుట్టాలి అంటే మరి ముందు జన్మలో పాపం మంచిగా ఏదో చేసి ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ రాగాలు మధించబడితే కనీసం కాదండి నేను ఇప్పుడే ఈ కోరికలన్నీ ఇలా చేసేసుకుని ఇప్పుడు హాయిగా ఉంటాను, ఏది లభిస్తే దాంతో తృప్తిగా ఉంటాను, అమ్మ తప్ప అన్య శరణము లేదను అని ఉన్నారనుకోండి, బ్రహ్మాండం. ఈ జన్మలోనే మీకు ఆ మోక్షం ఏదో లభించుతుంది. కాబట్టి పరమేశ్వరి రాగమధిని నిర్మదా, ఏ మాత్రము మదదర్పములు లేనిది. మదము పలు రకాలు: బలమదము, భాగ్యమదము, విద్యామదము, అధికార మదము మొదలగునవి. ఇవన్నీ దృశ్య రూపములకు దేహేంద్రియ మనఃప్రాణములకు చెందినవి, దృగ్రూపమగు ఆత్మకు చెందినవి కావు. ఇవన్నీ దృక్ ఆత్మ నుండి నిర్గతములగుట సర్వజన అనుభూతం. ఈ మదములన్నీ బుద్ధి జాగరితమైన జాగ్రత్త స్వప్న దశలయందే ఉండును గాని బుద్ధి కూడా లయించిన సుషుప్తి దశ యందు ఉండవు. ఇది అందరికీ తెలిసిందే. సుషుప్తి దశ ఎందలి ఏకైక వస్తువు ఆత్మయే గాన ఆత్మస్వరూపిణి పరమేశ్వరి నిర్మదా. చక్కగా చెప్పేశారు. రకరకాల ఎందుకు లేవండి, ఎంత అహంకారం. కాకపోతే ఇక్కడ అందం గురించి చెప్పలే పాపం. అది పెద్ద ఇది కాదు కాబట్టి అందం ఎప్పుడు ఉంటుందండి. మీరు 10 ఏళ్లలాగా 20 ఏళ్లలో ఉన్నారు, 20 ఏళ్ళది ఇప్పుడు వచ్చింది. ఎంత రంగులు పూసినా ఎంత మేకప్ వేసినా ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఎన్ని జబ్బులు రాలేదండి. ఒక ఆవిడ బరువు చూసుకుందిట, 80 కేజీలు ఉందిట. భయపడుతుంది, ఇదేమిటి ఇన్ని కేజీలు ఉన్నాయని. అప్పుడు సరే భర్త అనండి లేకపోతే ఆవిడనండి ఎవరో ఒకళ్ళు ఒక నిమిషం ఆగని చెప్పి మేకప్ తీసేశారట. ఓకే అయినా ఒట్టి కాదు, నేనే ఎవరిని అంటలేదు, వేసుకోవద్దని నేనేం చెప్పటం. అంటే నీకు దాని మీద కోరుకున్నప్పుడు ఇవి ఎలా జరుగుతాయండి. దానికోసం మరి ప్రయత్నం చేయాలి కదా. మీరు ప్రోడక్ట్ తెస్తే రెండో ప్రోడక్ట్ బాగుంది అంటాడు ఇంకోడు. అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు, ఏ ప్రోడక్ట్ వాడతారండి, ఎన్ని పూస్తారు, ఇగో ఇట్లా బరువు పెరుగుతారు. అది అందువలన ఇక్కడ ఈ మదం బలమదము, భాగ్యమదము, విద్యామదము, అధికార మదం చాలా క్లియర్ గా అచ్చ తెలుగులోనే ఇచ్చాడు, ఏమి గ్రాంధికంలో ఇవ్వలేదు. ఇవన్నీ మీరు అనుభవించినవే, మీరు ప్రయోగించినవే. ఒకనొకతో ఏదో ఒక బలం, ఆ గర్వం, అధికార దర్పం, నేను నథింగ్ బట్ ఐడెంటిటీ. నేను అన్న ఐడెంటిటీ చూపించలేదా? చూపిస్తే ఇంకా చూపిస్తారు కదండి అప్పుడప్పుడు. నేను తెలియగలవాడిని, నా అంత తెలివితేటలు నీకు ఎక్కడున్నాయి. ఇలా రకరకాలు మదాలు చెప్పక్కర్లేదు. బల మదంలో ఇన్ని వస్తాయి బోల్డ్ అని, అధికార మదంలో కూడా బోల్డ్ వస్తాయి. అందుకని వీటి గురించి తెలియని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరు. అందరికి బ్రహ్మాండమైన అనుభవాలు. ఆ మదాలు ఆవిడికి లేవన్నారు. ఆవిడకుంటే ఇంకా ఆవిడకి ప్రార్థన చేయటం ఎందుకండి? మంచి వాళ్ళని ఆశ్రయిస్తే, అందుకనే అంటారు నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని చూస్తే నువ్వెవరో చెప్పచ్చు. చెడ్డ వాళ్ళతో చేస్తే నువ్వు చెడ్డవాడివేగా, మంచి వాళ్ళతో చేస్తే అట్లీస్ట్ మంచి. ఆ దొంగ ముని వేషం వేసుకుంటే రాలేదు. అందుకని ఏమంటారు, నువ్వు కనీసం యాక్షన్తో అంటే ముందైతే ప్రయత్నం చేయరే మంచి వాళ్ళతో ఉండడానికి. విని విని మంచివాడిగా మాత్రం నీలో ఉన్న లక్షణాలు పోతాయి. బాహ్య పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైనా చదువుకున్న వాడితో పోలుస్తారు కానీ చదువులేని మొద్దుతో పోలుస్తారు. ఏమంటారు, ఒరే వాడిలాగా వేస్ట్ ఫెలో అవుతారా, వాళ్ళని చూసి నేర్చుకో, అలా చదువుకో అంట. మంచితో పోలుస్తారు కానీ ఎక్కడైనా చెడ్డతో పోలుస్తారు. వాళ్ళలాగా గజతో గవులు అంటారా? లేకపోతే మళ్ళీ తోటకూర కథ తెలిసింది కదా, అలా. అందుకని ప్రోత్సహించకూడదంటే పిల్లలు ఏదన్నా చేస్తే అబ్బో భలే తీసుకొచ్చావురా నువ్వు స్కూల్ నుంచి, ఇంకో 4 పెన్సిల్ పట్టరా రేపు అనకూడదు. కోప్పడి చెప్పి అవి రిటర్న్ చేయించాలి.
పర్వాలే, వాడు అవమానం ఫీల్ అయినా ఇంకోటి ఫీల్ అయినా ఏం నష్టమే లేదు. మీరు అలా చేస్తేనే వాడు మంచివాడు అవుతాడు. వాడి జీవితం కాదండి, వాడితో ఉన్న మీ జీవితం బాగుంటుంది. లేకపోతే ఆ కథ తెలిసింది కదా అలా ఉంటుంది. మామూలుగా అయినా కూడా సరే, ఇక వాటి గురించి ఎందుకు కానివ్వండి. నీరాగా అదే నిర్మద. కాబట్టి ఈ మదములు ఏవీ లేవు, అంటే ఎలాంటి అహంకారం. ఆవిడకి అహంకారం ఉంటే మీ గుడిచ్చేది అహంకారం అవుతుంది. తృప్తి ఎలా లభిస్తుందండి? అహంకారం ఉన్నవాడికి ఎప్పుడూ తృప్తి ఉండదండి, డెఫినెట్ గా తృప్తి ఉండదు. వాడు రిటైర్ అయినా సరే వాడికి అదే అహంకారంతో ఉంటాడు. వాడు ఆ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అధర్మాలు చేశాడు, ఏమి చేశాడు అని ఒక లిస్ట్ పెడితేనండి. అందుకే ఉన్నవే, నేనేమి అబద్ధం పోని చెప్పండి, ఒకటి అబద్ధం చెప్పాను నేను, ఏమన్నా అబ్బాయి ఛాన్స్ దొరికింది కదా అని నాకెందుకు చెప్పండి, అంతే కదా. అంటే ఇవన్నీ ఏమిటంటే మీలో ఉన్న కనీసం ఓకే, ఎప్పుడో అనుభవించారు, ఏదో చేశారు, అధికారం చూపించారు, ఇవన్నీ ఓకే తెలియలేదు. ఇప్పుడు తెలిసినప్పుడు దాంట్లోంచి మీరు బయటకు వచ్చి తీరాలి. లేదండి ఇంకా చూపిస్తావు, ఇప్పుడు ఈగో అడ్డం వస్తుంది అనుకుంటే మరి ఇంకెప్పటికి బాగుపడతావు నువ్వు? ఎందుకంటే మళ్ళీ ఆ నికృష్ట జన్మలే వస్తాయి. లిస్ట్ చెప్పలేదండి, ఎందుకంటే ఆ నికృష్ట జన్మ అవసరమా? ఒక్కొక్క జన్మ గురించి కొన్ని వివరణలు కూడా ఉన్నాయి. అవన్నీ మీరు ఇప్పుడు బోధలో ఏమీ తక్కువ జరగలేదు కదా, కాబట్టి బోధలో మీకు తెలిసింది తర్వాత జన్మలు ఎలాంటివి వస్తాయో, మీరు ఎలా చేస్తే అలా ఉంటాయో గరుడ పురాణంలో కూడా చెప్తారు. ఇదండి అదండి అని ఏవో రకరకాల అన్నీ చెప్పారు. అంటే నువ్వు పొందే జన్మలు చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఎన్నో చెప్పారు. కానీ ఆచరించేవాడు మాత్రమే వాటన్నిటి కాదు ఒకటి వింటే మారుతాడు. ఆచరించని వాడు ఎన్ని చెప్పినా అంతే. ఏమిటి ఉపయోగం అండి మరి అప్పుడు వాడు విని ఏమి ఉపయోగం? మీరు అంటారా వాడు అన్ని చేస్తాడండి, వాడు ఒక్కడి చేయడు, ఇలా రకరకాలు బాహ్య ప్రపంచం. ఇవన్నీ ఈగో. ఈగో అంటేనే మదం అండి, వేరే ఏం లేదు. నేను అన్న ఐడెంటిటీనే మదం. నేను ఫలానా అని వాడు అన్నాడంటే అది మరి అహంకారంగా ఏమవుతుంది? కాబట్టి ఇక్కడ ఆ మదము నిగ్రహించే శక్తి నీలోది ఆ అమ్మకే ఉంది. అందుకనే సుషుప్తిలో నువ్వు ఆఫీసర్వా ఇంకోట నీ తెలివితేటలన్నీ ఏమైపోయాయండి అట్లా. అందుకని అప్పుడు కూడా ఉన్నది నీలో అమ్మే. అమ్మానండి, పరబ్రహ్మమనండి, నీలో ఉన్నది అదే శక్తి. ఆ శక్తికి మరి అది అహంకరించిందా? ఒరే నిన్ను నిద్రలేపింది నేనేరా, నన్ను పూజ చేయి అందా? గానే ఉంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఆ సాక్షిత్వం. ఎప్పుడైతే మీరు సాక్షులుగా ఉంటారో మీరు కూడా నీరాగా రాగమదని ఇవన్నీ మీలో కూడా లభిస్తాయి. ఎక్కడ ఏమి లేదండి, ఎక్కడో మీరు ఏం చేయవలసిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎలా ఉండాలో తెలుసుకుని అలా ఉంటే చాలు. అలా ఉండలేకపోతున్నాం అనేది కేవలం మీ యొక్క అయిష్టతే. అలా ఉండటం ఇష్టం లేని తనమే. అందులో కష్టమేమీ లేదు. అసలు మంచిగా ఉండడానికి కష్టం ఏంటండి? ఈగో ఉన్నవాడే మంచిగా ఉండలేడండి. ఎందుకంటే వీళ్ళు నన్ను చులకన చేస్తారేమో నీ భావన. నీకెందుకు? నీ మంచితనం నువ్వు ఉంచుకో, వాడు చులకన చేస్తే వాడిది కదండి సంస్కారం. నీకెందుకు? నువ్వు చక్కగా ఉండు, నువ్వు ధర్మంగా ఉండు. ఏం చేయగలుగుతాడండి అవతల వాడిని నిన్ను? నువ్వు ధైర్యంగా ఉండు, నీ ధర్మం నిన్నెప్పుడు రక్షిస్తుంది. నీ మంచితనమే నీకు రక్ష. ఓకే అనొచ్చు కలికాలంలో మంచితనానికి అసలు లేదండి అది ఇదని, ఇవన్నీ అనవసరమైన మాటలు. నువ్వు మంచిగానే ఉండు, మంచి చెయ్యి చాలు. కాబట్టి అందరూ మంచిగా ఉండండి. శుభం భూయాత్.